మన ఊరి నుంచి వచ్చారంట గుడి మన ఊరి నుంచి వచ్చారంటే 1020 అంతేనా? సారీ, ఇదేమో 150. అది నాకు భయం వేస్తుంది నాన్న. ఎన్ని ప్లేట్లో కూడా ఎవరని చెప్తాను నాన్న. అమ్మా నీది బిల్లు మొత్తం 10,000 అయిందమ్మా. ఆంటీ లెవెల్, సెలబ్రిటీ లెవెల్ అనమాట. అసలు ఒక మహేష్ బాబు, ఒక ఎన్టీఆర్, ఒక రామ్ చరణ్ ఈ లెవెల్లో ఉంది అక్కడ. గైస్ అందరికీ నమస్తే. సో గైస్ ఇప్పుడు మేము మా కొడవలు ఆటగాళ్ళు అందరూ కూడా కలిసి 1000 రూపాయల ఆంటీ దగ్గరికి అయితే వెళ్ళబోతున్నాం అనమాట. అన్నా ఈ రోజు నైట్ మీరు చాలా ఎక్స్పెక్ట్ చేస్తున్నారు రే. ఆంటీ అంటే అక్కడ కాదు రా నాన్న, ఎప్పుడు ఆట ఆన్లోనే ఉంటాడు ఈడైతే మటుకు. సో గైస్ మనం ఇప్పుడైతే కనుక వీళ్ళకి క్లారిటీగా చెప్పడం కోసం మళ్ళీ చెప్తున్నాను అనమాట. కుమారి ఆంటీ దగ్గరికి వెళ్ళి మీల్స్ తినబోతున్నాం అనమాట. 1000 రూపాయల ఆంటీ అంటే అర్థం కావాలి కదా. ఓకే అంతేనా? అలా అయితే ఓకే. మీల్స్ అంటే చెప్తే ఇంకా బాగుండేది. అరే అలా కాదురా, 1000 రూపాయలు అమ్మా చెప్పండి. 2 లెవెల్ ఎక్స్ట్రా అంటే నేను నాకు అర్థమైపోయింది అంటే. ఓకే ఓకే గైస్ ఇప్పుడు బేసికల్ ఏంటంటే మనోడు వచ్చేసి రాజమండ్రి, మనోడు వచ్చేసి భద్రాచలం అనమాట. ఇంకొక అతను వస్తున్నాడు, అతను కూడా భద్రాచలమే, కాకపోతే హైదరాబాద్ నుంచి ఉంటున్నాడు చిన్నప్పటి నుంచి. సో మల్టిపుల్ రీజన్స్ నుంచి పీపుల్ ఉన్నాం అనమాట. సో అందరి రివ్యూ చూద్దాం. అంటే క్వాంటిటీ బేస్డ్, ప్రైస్ బేస్డ్, క్వాలిటీ బేస్డ్ మొత్తం అన్నీ కూడా మాట్లాడుకుందాం. సో చలో వెళ్ళిపోదాము. ఇప్పుడు టైం ఎంత అయిందనుకుంటున్నారు? 10:30 అయింది. 10:30కి బయలుదేరుతున్నాం అంటే ఆంటీ లెవెల్, సెలబ్రిటీ లెవెల్ అనమాట. అసలు నిజం చెప్తున్నా, ఖాళీ ఉండట్లా, కనీసం మాట్లాడడం ఖాళీ ఉండదని ముందే బయలుదేరుతున్నాం. అంతేనా? అది ఒక మహేష్ బాబు, ఒక ఎన్టీఆర్, ఒక రామ్ చరణ్ ఈ లెవెల్లో ఉంది అక్కడ. నేను అరుస్తా అంటే గోదావరి తెచ్చారు రాజమండ్రి నుంచి అని. సో మొత్తం హల్చల్ చేద్దాం. అండ్ ఆల్సో ఎంటర్టైన్మెంట్తో పాటు ఫుడ్ ఎలా ఉంది ఏంటి, అసలు ఎందుకు ఆంటీ ఏమైనా డ్రగ్స్ కలిపేస్తుందా లేకపోతే ఏమైనా కలిపేస్తుందా అంటే జోక్ అనుకోండి, ఏం కలపరు. అసలు ఏం స్పెషల్ ఉందనేది వెళ్ళబోతున్నాం అనమాట. సో గైస్ మీ అందరూ తెలిసిందే మనకి 5 lakhs సబ్స్క్రైబర్స్ టార్గెట్ అయితే ఉంది. ఇయర్ ఎండింగ్ కల్లా అయిపోయేటట్టు చూడండి. సో ఇప్పుడైతే కనుక బయలుదేరిపోతాం. ఒకరు మన ఛానల్కి వస్తే కనుక సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. సో గైస్ ఇప్పుడు మీకు లొకేషన్ చూపిస్తాను చూడండి. ఇదైతే మనకు వచ్చేసి ఇనార్బిట్ మాల్ దగ్గర ఐటీసీ కోహినూరు కదరా, అది ఐటీసీ కోహినూరు ఆపోజిట్ అనమాట. ఇప్పుడు మేము దగ్గరలోకి అయితే వచ్చాము, చూపిస్తా లొకేషన్ ఒకసారి చూడండి. సో గైస్ ఇదిగోండి ఐటీసీ కోహినూరు ఉంది కదా. సో ఐటీసీ కోహినూర్ ఆపోజిట్ అనమాట. ఆపోజిట్ అంటే అటు కాదు, అటు ఆఫీస్లో ఉంటే ఐటీసీ కోహినూర్కి కింద ఆపోజిట్ బయోడైవర్సిటీ, మైండ్ స్పేస్ ఇలా బోర్డ్స్ ఉన్నాయి చూసారా, ఇది. సో ఇక్కడ లెఫ్ట్ సైడ్లోనే ఆంటీ ఉంటుందని చెప్పేసి చూసాము మేము కూడా వీడియోస్లోనే. చూడాలి అక్కడ జనం ఉన్నారు అదేననుకుంటారా, ఆంటీ అప్పుడే వస్తుందా. గాయస్ ఇదిగోండి రికార్డింగ్ స్టార్ట్ చేసా ఊరుకోండి సిల్లీస్. గాయస్ ఇదిగోండి మన సబ్స్క్రైబర్ అన్న, ఇక్కడే కదా లొకేషన్. మనోడు గుర్తుపట్టాడు, ఇదిగో పుణ్యాన్ని ఎలా ఉన్నాడు అని అంటున్నాడు, గేమ్ బాడతావు అని నన్ను అంటున్నాడు అనమాట. నేను తెలుసు కదా. ఆర్ యు షూర్ పరం? డాడీకి ఫ్యానా? బాజీ మీరు మిస్ అయిపోయారు, ఫ్యాన్ అంట. మరి ఆంటీ ఎప్పుడు వస్తారు? ఆంటీ ఎంట్రీ 12కి వచ్చేస్తారు. 11:30 12కి వచ్చేస్తారా? ఓకే ఓకే. ఆంటీ వచ్చాక ఒకసారి. అవునా? హాయ్ బ్రో. హాయ్. ఎలా ఉంది? హ్యాపీగా ఉందా? మొత్తం అసలు సెలబ్రిటీలు కూడా వస్తారుగా. నెక్స్ట్ బిగ్ బాస్ పంపించే మమ్మీని. నీ పేరు? సో గాయస్ ధనుష్ వాళ్ళ అబ్బాయి అంట. సో అది. సో గాయస్ అది ఆంటీ గురించి అయితే వెయిట్ అయితే చేద్దాం. నేను చెప్పినట్టుగానే మన వాళ్ళు రావాలి. శోష ఇంకొకటి చూపించినా కదా, సో వాడును ఇంకొక అతను కూడా రావాలి. వాళ్ళు కూడా వస్తున్నారు కార్ మీద. లగేజ్ అంతా కార్లో ఉందన్నమాట. వాళ్ళు ట్రాఫిక్లో ఇరుక్కుపోయారు, ఎక్కడ ఆంటీ వచ్చేస్తారని నేను బండి వచ్చాను, అది మ్యాటర్. సో మన వాళ్ళతో కూడా కాసేపు మాట్లాడి మనం ఆంటీతో కూడా మాట్లాడదాం. సో గాయస్ ఇదిగోండి మన వాళ్ళు వచ్చారు, భద్రాచలం కుర్రోళ్ళు ఇద్దరును. సో వీళ్ళతో కూడా కలిసి రివ్యూ అయితే ఇద్దాం. కానీ ఈ రివ్యూ కాసేపు పక్కన పెట్టేద్దాం. ఆంటీ అయితే పాపం కష్టపడి లైక్ ఇన్స్టెంట్గా అయితే ఫేమస్ అయితే అవ్వలేదు, చాలా ఏళ్ళ నుంచి కష్టపడితే అయ్యిందనమాట. నిన్న క్లిప్ చూపించారు, ఇందాక కడుతున్నారు కదా, ఏదో క్రౌడ్ వల్ల ఇష్యూ అయిందని చెప్పేసి చెప్పాడు వాళ్ళ అబ్బాయి. నేను మామూలుగా అనుకున్నా అన్న, పైన మొత్తం పడగొట్టేశారు మొత్తం. ఆ క్లిప్లో చూస్తే స్టిక్స్ అవన్నీ కూడాను పైకి ఒకరి మీద ఒకరు ఎక్కి ఇలాగ ఒకరి మీద ఒకరు ఎక్కి పడగొట్టేశారు అన్నమాట మొత్తం. ఇదైతే కరెక్ట్ కాదు గైస్. ఎందుకంటే
చాలామంది చాలా కష్టపడుతున్నారు. వీళ్ళు స్ట్రీట్ వెండర్స్ లాంటారు, ఓకేనా? ఇన్స్టాలో ఇట్లా ఫేమస్ అయ్యి మీరు అభిమానం చూపించవచ్చు. అభిమానంతో మీరు ఫుడ్ తినడానికి రావచ్చు, అభిమానంతో ఆవిడకి ఏమైనా సాయం చేయొచ్చు, అభిమానంతో ఇంకేమైనా చేయొచ్చు. కానీ పాపం చిన్న వ్యాపారస్తులన్నా వాళ్ళ కష్టపడి తిండి పెట్టేది అది దేవాలయం లాంటిది. కామన్ పీపులే బ్రో, ఎండ్ ఆఫ్ ద డే వాళ్ళు కూడా అవును, కామన్ మనుషులు, వాళ్ళు కూడా కష్టాలు పడుతున్నారు. కొంచెం మనం కూడా ఆలోచించుకొని ఇన్స్టాలో పెట్టగానే ఫేమస్ అయిపోతే ఇంకా వాళ్ళు లక్షలు సంపాదిస్తున్నా పెట్టడం అది కరెక్ట్ కాదు. అది కూడా కరెక్ట్ కాదు. ఇప్పుడు మా స్ట్రీమర్స్కి, మా యూట్యూబర్స్కి కంప్యూటర్ను మా ఇంట్లో బెడ్రూము అదేంటంటే దండం పెట్టుకుని కూర్చుంటాను నేను బెడ్రూమ్లో కంప్యూటర్ దగ్గర, ఎందుకంటే నాకు తిండి పెట్టేది అది. సో ఇది దేవాలయం లాంటిది. సో అట్లాంటి పనులు ఏది చెయ్యొద్దు, ఓకేనా? కుర్రోళ్ళు మీ అభిమానం చూపించవచ్చు, కానీ అదొకటి నెగిటివిటీ, ఓకేనా? ఏదైనా వేరే విషయం నెగిటివిటీ అయితే అనుకోవచ్చు, కుళ్ళుకొని జలస్ ఫీలింగ్ నెగిటివిటీ అనేది కూడా కరెక్ట్ కాదు. ఇది నేను యూట్యూబ్లో నేను చూసిన, ఒకప్పుడు నాకు హేట్ వచ్చింది అండ్ ఇప్పుడు ఆంటీకి కూడా వస్తుంది. అవి నిలబడవు, ఎంతో కాలం నిలబడవు, కానీ ఎమోషనల్ డ్యామేజ్ అవుతుంది, ఖచ్చితంగా బాధపడతారు ఇంట్లో కూడా. అట్లీస్ట్ నా వీడియో ద్వారా కొంతమందికైనా తెలిసిద్ది కదా అని చెప్పడం అంతే. సో ఇప్పుడు ఆంటీ అయితే వస్తున్నారు. ఆంటీ వచ్చాక ఆంటీని పలకరించి ఆంటీతో కొద్దిసేపు మాట్లాడతాం, కుదిరితే పాసిబుల్ అయితే. సో ఎవరిని లోపల రానివ్వట్లేదు, కానీ మనకి మటుకు ధనుష్ భయ్య, అదే కుమారి ఆంటీ వాళ్ళ అబ్బాయి అయితే కనుక ఉండండి అన్న, మీరు లోపలికైతే వచ్చేయండి నాతో పాటు చుప్చాప్గాను, మీరు లోపలికైతే వచ్చేయండి, కెమెరా కొంచెం కింద పెట్టరండి లోపలికి, వేరే వాళ్ళు కూడా వస్తారు కదా వాళ్ళని అలౌ చేయట్లేదు. V6 వాడు కూడా వచ్చాడు అన్న, అండ్ అలౌ చేయలేదండి. సో గాయస్, ఇక్కడ వచ్చిన న్యూస్ ఛానల్స్ మాలాంటి యూట్యూబర్స్ ఎట్లా మాట్లాడతాడో మనడు వాళ్ళని రివర్స్ ట్రోల్ చేస్తున్నాడు అనమాట. కుమారి ఆంటీ సైడ్ నుంచి రివర్స్ ట్రోల్స్ మీకు. సో ట్రోల్ చేయను ఎట్లా లేదన్నా, మనం చూసుకోవట్లేదు. అక్కడ కార్లో ఉన్నారు, ఈ ప్రమోషన్ ఇక్కడ రసంగా ఏసీ వేసుకుని బాగా ఎండలో నించోలేరు పాపం. ఇక్కడ జనాలు అయిపోయినా ఇక్కడ జనాలు ఉన్నట్టు క్రియేట్ చేశారు, చాలా తప్పది. ఆంటీ రాగానే వచ్చి ఫ్రీగా ప్రమోట్ చేసుకొని రైట్ ఒక వీడియో సెట్ అలా ఉన్నారు. ఓకే అన్నాయి, నెక్స్ట్ టైం నెక్స్ట్ లైక్ షేర్ సబ్స్క్రైబ్ వాళ్ళు చెప్పుకోవాలి కదా. అదే నువ్వు చెప్పు, లైక్ కొట్టండి, గంట కొట్టండి, మా గంటకి సబ్స్క్రైబ్ అయ్యి టన్ మా గంట ఎక్కడ కొట్టాలని పెడతారు ఇప్పుడు. ఎక్కడ కాదు, గంట సబ్స్క్రైబ్ అయ్యి బెల్ ఐకాన్. మరి ఆంటీ కూడా ఒక యూట్యూబ్ ఛానల్ పెట్టించి అన్న. చెప్పాను మన గాడిదకి అన్న, టైం లేదు అన్న, పోరితో చాట్ చేయక టైం లేదు, ఇంకా యూట్యూబ్ ఛానల్ నువ్వు పెట్టి చెప్పి అన్న కుమారి కుమార్ వాళ్ళ అబ్బాయి ఆటగాడిగిన దొంగ కొడుకు, ఆటగాళ్ళు అందరు చూసేస్తున్నారు. దొంగ కొడుకు పెళ్లి చేద్దా అంటున్నారు అన్న వీళ్ళు మామూలుగా. ఎవరు బాబాయ్ పెద్దనాన్న పెళ్లి చేద్దా అంటున్నారు. మేము సంబంధాలు చూస్తాం అంటున్నాం. మేము ఆల్రెడీ చెప్పేసి మా మనోడిది. చదువుకోండి, ఆంటీ అయితే వచ్చేసారు. హాయ్ ఆంటీ. ఆంటీ ఫేమస్, ఆంటీ మనసు మంచిది. ఫస్ట్ ఎంట్రీ దగ్గర స్టార్ట్ చేద్దాం. అక్కడికి ఆంటీకో మైక్ పెట్టేద్దాం. ఆంటీ గారు ఈ మైక్ ఒకసారి పెట్టుకోండి అంటే మన ఊరి నుంచి వచ్చారంట. ఆంటీ మన ఊరి నుంచి వచ్చారంటే మనం ఒకే ఊరు కదా. పాప అన్ని మైకులు తగిలించుకోవాలి. ఆంటీ కదా అలవాటు అయిపోయింది ఆంటీ మీకు మైకులు తగిలించుకోవడం రోజు. నాకు అలవాటే, నేను రోజు చేసేది. ఇచ్చేస్తాను. మా ఆల్ మిక్స్ నాన్ వెజ్ అన్నీ ఆల్ మిక్సా? నాన్ వెజ్ అన్నీ ఆల్ మిక్స్ అయితే 450 రూపీస్ అమ్మా. 4 కర్రీస్ కాదు, 9 కర్రీస్ వస్తాయి. 2 లివరు 3 మటను. అమ్మా చికెన్ లివరా మటన్ లివరా? చికెన్ లివరా మటన్ లివరా? మటన్ లివర్ ఎన్ని? 3 2 300. ఇంకా మటన్ ఒకటి 3 మటన్. అవునా, 300 600 900 ఇది ఒక 1020 అయింది అంతేనా? సారీ, ఇదేమో 150. అది నాకు భయం వేస్తుంది నాన్న, ఎన్ని ప్లేట్లో కూడా ఎవరని చెప్తాను నాన్న. ఎవరికమ్మా? నీకమ్మా? అంటే ఒక్కసారి మొత్తం అన్ని కూడా ఐటమ్స్ చెప్పేది కానీ అందరికి వెళ్ళిపోద్ది. అందరు న్యూస్ ఛానల్స్ కి ఒకసారి చికెన్ ఫ్రై చెప్తా చెప్పు.
చెప్తా. నాన్ వెజ్ అన్నీ చెప్తాను, ఒక 5 minutes, ఎందుకంటే పోలీసు వాళ్ళు ఉన్నారు కదా చిన్న. అమ్మా నీకు మొత్తం 3. చాలా కష్టపడుతున్నారు, నాకు డిస్టర్బ్ చేయడానికి మొహమాట వేస్తుంది. కొంచెంసేపు ఆగితే నేనే చెప్తానని ఆంటీ మళ్ళీ నన్ను చూసి నన్ను అన్నారు అనమాట. వెయిట్ చేద్దాం. ఒక పక్క పోలీసు వాళ్ళు మళ్ళీ సాగు కొడుతున్నారు, వెహికల్స్ అన్ని కూడా ఎక్కించుకుని పడిపోతున్నాయి. ఇప్పుడు డబుల్ డేస్ కూడా వెళ్ళాడు, ఆడి బండి ఎక్కిచ్చేస్తున్నాడు. వచ్చేపు ఆగుదాం, అర్థం చేసుకోవాలి మనం కూడా. కంగారు కర్రీస్ గైస్ చదువుకోండి, మన సబ్స్క్రైబర్లు నన్ను రికార్డ్ చేస్తున్నారు, నన్ను చెప్పమన్నారు వీళ్ళు. నేను చెప్తే ఇప్పుడు మళ్ళీ ఇప్పుడు 2000 అంటాను నేను. ఎందుకు వచ్చింది గొడవ? బగార్ రైస్, వైట్ రైస్, చికెన్ కర్రీ, మటన్ కర్రీ, సాంబార్, నాకు కనమండి చెప్తున్నారు. టమాటా రైస్. అమ్మా నీది బిల్లు మొత్తం 10,000 అయిందమ్మా. అమ్మా మీకేంటిదమ్మా? 3 చికెన్ కర్రీ, చికెన్ పోరాడుతూ అమ్మా ఇదేమో అంకుల్ గారు ఇలాంటి కొడుకులను ఏమన్నా తెలుసా? శాతాగాని కొడుకులు. ఆగట్లా, ఆటగాడు ఆటగాడు. ఆంటీ మటనే ఉండు, ఆంటీ మటనే ఉండు, ఆంటీ ఆంటీ మటనే ఉండు. నేర్చుకోలే కట్టేట్టు పప్పల్లా రుచిరావు గైస్. మాట పడుతుందో లేదో కూడా తెలియదు. మేము ఎర్రి పప్పల్లా రుచి ఆయనే వచ్చిండు. ఆంటీ మటన్ ఆంటీ ఆల్మిక్స్ ఆంటీ అని చెప్పి వెళ్ళిపోయాడు. ఆయన ఏమి తీసుకోలేదు ఎందుకు. మొసలుడే గాని మహానుభావుడు. బౌన్సర్ లాగా ఉన్నాను నేను ఆంటీకి. కాదు నేను బౌన్సర్ లాగా ఉన్నాను ఆంటీకి. అంటే ఎట్లా నేను నేను వదిలేసానంటే బాబు హ్యాష్ ట్యాగ్ గురించి ఇక్కడ కాదమ్మా, తర్వాత హ్యాష్ ట్యాగ్ ఆంటీ ఇక్కడ. అది కింద మీద ఊపు కుమారి తోపు, కింద మీద ఊపు కుమారి తోపు, కింద మీద ఊపు కుమారి తోపు. A few inches later. చికెన్ కర్రీ ఫ్రైస్ ఏంటమ్మా? ట్రై చేసినాం ఫ్రెండ్స్, అవ్వలేదు ఫ్రెండ్స్. ఇది పెట్టుకోరా ఒకవేళ ఆంటీ మనం కుదరపోతే కాదు కాదు స్టాఫ్ కూడా తొక్కేసారు. ఇక్కడే ఉన్నాడు, వెళ్ళబోతాడు లోపలికి. తొక్కేశారమ్మా. ఏదంటే ఇస్తాను, ఆల్వేస్ పేమెంట్ చేస్తాను. అమ్మా ఇస్తాను. మళ్ళీ తరగతి ఫుడ్ ఎంత? కష్టపడిపోతున్నారు. చిన్న మీకు ఎన్ని రావాలన్నా ఇంకా? అమ్మా 2. అమ్మా ఒక్క 2 నిమిషాలు నాన్న ఇస్తున్నా. పార్ట్నర్ కదంటే వేసారా? అమ్మా అమ్మా ఇస్తున్నా నాన్న. ఇగో లాస్ట్ వచ్చేసింది కదా, ఇది ఇప్పుడు నెత్తు. ఆంటీ గారు షాప్ లో పెట్టుబడి పెట్టాం, సన్మానం పెట్టాం. అది అంటే ఆల్మిక్స్ నాన్ వెజ్ బగారాను, చికెన్ కర్రీను, ఫ్రాన్స్ అన్ని ఒకటోసారి. అంటే ఆల్మిక్స్ ఒకటి ఇచ్చారా నాన్ వెజ్ మొత్తం? రెండోసారి అంటే ఆల్మిక్స్ ఒకటి ఇచ్చారు నాన్ వెజ్. సారీ నాన్న, పర్లేదండి. సారీ చెప్తున్నారు బాబు ఆంటీ, ఏమనుకోద్దు. అడ్రస్ పెట్టు. అంటే కర్రీస్ ఏమొచ్చాయి ఒకసారి చెప్పండి ఇందులో. జస్ట్ ఇదా చికెన్ కర్రీ, చికెన్ ఫ్రై, లివర్ ఫ్రై, బోటీ కర్రీ, మటన్ హెడ్, మటన్ లివర్, ఇదేమో ఫ్రాన్స్. మటన్ అయిపోయింది, మటన్ అయిపోయింది. ఫిష్ కూడా ఉందంట, ఫిష్ కావాలంటే వేస్తా అన్నారు. అది మేడం ఇంతవరకే మాట్లాడగలేము మనం. రివ్యూ ఇద్దాం మొత్తం తినేసి. రండి బ్రో, ఎక్స్క్యూజ్ మీ, కొంచెం వెళ్తే నేను వెళ్ళిపోతాను. అలా బయటికి వెళ్ళిపోతాను. ఎలాగెళ్తా ఉంటారా? బయటికి వెళ్ళిపోతాను. 10 పలుకలు బయటికి చచ్చిపోతుంటా. గాయస్ ఇదిగోండి, మొత్తానికి ఆ క్రౌడ్ ని తప్పించుకుని వచ్చి ఇదిగో ఈ ప్లేట్ పట్టుకుని వచ్చాం. ఇందులో ఎక్స్ట్రా వేసుకోవడం కూడా అవ్వదు. ఇప్పుడు నా కోట్ కూడా చిరిగిపోయింది, నేను నీట్గా అది కార్లో పెట్టేసి మామూలుగా. అదే గైస్, ఇప్పుడు ఇది ఇక్కడ తినేసి మిగతాది ఇంకా
ఏం చేయాలని ఆలోచించాలి. మళ్ళీ ఆర్డర్కి వెళ్తే ఏమైద్దాం మన పరిస్థితి తెలీదు. ఇప్పుడు ఒకసారి నలుగురు టేస్ట్ చూసేసి చెప్తాం ఏమేమి కర్రీలు బాగున్నాయి. నలుగురు టేస్ట్ చేస్తాం. ఒక ప్లేట్ వచ్చింది గైస్ ఎంతసేపు కూర్చుంటే. అది ఆంటీ గారి రేంజ్ అది గైస్. ఇదిగోండి మొత్తానికి సాహసం చేసి తీసుకొచ్చానమాట. ఇది ఏంటంటే మ్యాటర్ ఏంటంటే నాదొక ఛానల్ వీళ్ళొక ఛానల్ హైదరాబాద్ 3 అని చెప్పేసి. సో మొత్తం ఇంకో కెమెరా కూడా ఉంది. 3 ఛానళ్ళు కలిపి 3 క్రూస్ వెళ్తే ఒక ప్లేట్ ఆల్ మిక్స్ పట్టుకుని వచ్చాం. అది కూడా చాలా సేఫ్గా తీసుకొచ్చాం. అదనమాట పాయింట్ ఇక్కడ ఏంటంటే సేఫ్గా తీసుకొచ్చాం. ఇప్పుడు ఈ ప్లేట్ తీసుకురావడానికి మధ్యలోనే చాలా ప్లేట్లు పడిపోయినాయి. చాలా మంది సెట్లు కూడా మొత్తం కూరలు అయిపోయినాయి. ఆంటీ రేంజ్ అలా అయిపోయింది. మరి చేశాను నేనే గెలిచాను. ఆంటీ ఒక రామ్ చరణ్, ఒక చిరంజీవి, ఒక ఎన్టీఆర్ ఆ రేంజ్ ఉంది. ఇప్పుడు ఒక్కొక్క కూర టేస్ట్ చేసి చెప్దాం ఎలా ఉంది ఏంటో హానెస్ట్ చెప్దాం. ఓకేనా? అది సో మ్యాటర్. టేస్ట్ చేసే ముందు లివర్స్ డైలాగ్ ఉంది కదా, మన లివర్స్ కోసం చెప్పారు. నేను ఇక్కడ 1 2 3 4 5 లివర్లు ఎక్స్ట్రా ఎంచుకున్నాను నేను. సో ఆంటీ నాకు బిల్లు 10,000 వేసింది. 10,000 కట్టొచ్చాను. ఇది 5 లివర్లు అన్న. 1 2 3 4 5 ఇది ఒకటి ఫ్రీ ఇచ్చింది. మనం ఛానల్ కదా, ఆంటీ ఫ్రీ ఇచ్చింది. సో గైస్ జస్ట్ జోక్ అనమాట, అట్లానేం లేదు. ఇది మొత్తం ఆల్ మిక్స్ అన్ని కర్రీస్ వచ్చేస్తాయి. 450 రూపీస్ అనమాట. అదేమిటంటే ఆ రోజు వచ్చి 6 పీపుల్ తిన్నారు చికెన్ కర్రీ వేసుకుని. అది ఆంటీ ఆల్రెడీ చెప్పారు అది. సో అది రాంగ్గా కన్వే అవుతుంది. కానీ మేముకి నవ్వుకుంటున్నారు కదా, నవ్వుకోండి అని చెప్పేసి అన్నారు ఆంటీ గారు కూడాను. సో అది మ్యాటర్ గైస్. ఐటమ్స్ వచ్చేదండి చికెన్ కర్రీ, చికెన్ ఫ్రైని, మటన్ హెడ్ అనుకుంటుంది. ఇది మటన్ హెడ్. ఇది వచ్చేసి బోటి, ఇది వచ్చేసి లివర్ ఫ్రాన్స్, ఇది బగారా రైస్, మళ్ళీ టమాటా రైస్ ఉంది, నార్మల్ రైస్ ఉంది, అన్నీ ఉన్నాయి ఐటమ్స్. సూపర్ ఉంది. జీరా రైస్ కూడా ఉంది, గోబీ రైస్. అసలు ఐటమ్స్ చాలా ఉన్నాయి గైస్. అది మనం ఏంటంటే కొంచెం లైక్ జనాలు అందరూ మీదకి వచ్చేస్తున్నారు కాబట్టి ఆంటీ ఓపిక మెచ్చుకోవాలి. సరే సార్ టేస్ట్ ఏం టేస్ట్ చేస్తా ఫస్ట్ చికెన్ ఫ్రైయా? ఓకే ఫ్రైతో స్టార్ట్ చేద్దాం అన్నా. ఫ్రై కొట్టండి మీరు, ఓ పక్క నుంచి కొట్టండి, రైస్ కలుపుకొని తినేయడమే. ఒకటి ఏంటంటే నేను ఆంధ్రాని, మాది రాజమండ్రి అనమాట, ఆంటీ గారిది గుడివాడ. సో మా సైడ్ స్టైల్లో ఉంది ఫ్రై. ఇప్పుడు చికెన్ కర్రీ టేస్ట్ చేద్దాం గైస్. ట్రై టేస్ట్ చేయరా నువ్వు కూడా? డబ్ల్యూ భద్రాచలం రివ్యూ చెప్పండి. ఫ్రై ఎలా ఉంది? బాగుందా? మస్తు ఉంది కదా. చికెన్ పీస్ కూడా బాగుంది, కర్రీ బాగుంది. ఇది లివర్, ఇది మటన్ లివర్, అదే ఎక్స్ట్రా లివర్, 2 లెవెల్ ఎక్స్ట్రా 1000 రూపాయలు ఇది. అది జోకే. ఓకేనా? నిజంగా ఆంటీ కూడా క్వాంటిటీ ఎక్కువ ఇచ్చింది చూడండి, 450 రూపాయలకి. మనం రైస్ పెట్టుకోవచ్చు, కర్రీ కూడా వేసుకోవచ్చు. మీరు ఫస్ట్ టైం ఇక్కడ తినడం? ఏది ఇక్కడ తినడం ఫస్ట్ టైం అంటే సాటిస్ఫై అవ్వచ్చా? మనం 450 పెడుతున్నాం కదా. సాటిస్ఫై వచ్చా అన్న. ఇన్ని కర్రీస్ అన్నా, నీ గ్రేవీ వేస్తారు. ఇన్ని కర్రీస్ నన్ను అడిగితే టేస్ట్ చేయడానికి తప్ప, నువ్వు తర్వాత నీకు ఏ కర్రీ నచ్చితే అది వేయించుకుంటావు. ఇన్ని కర్రీస్ కూడా నీకు ఓవర్గా అనమాట, ఓవర్ అనిపిస్తుంది నీకు. అదేంటంటే నువ్వు టేస్ట్ చేయాలి ఆల్ మిక్స్ ఆంటీ దగ్గర అనుకుంటే ఆల్ మిక్స్ ఒకసారి ట్రై చేసి నీకు నచ్చిన కర్రీస్ ఒక కర్రీ వేయించుకుంటే 150. ఏముందన్న ఇప్పుడు బిర్యానీ కన్నా వైట్ రైస్ బిర్యానీలో ఎక్కడ పడితే అక్కడ దొరుకుతున్నాయి. నీకు 100 రూపాయలు కూడా బిర్యానీ దొరుకుతుంది. కానీ అన్నము కూర వేసుకుని తిన్న సాటిస్ఫాక్షన్ ఎక్కడ ఉండదు నీకు. అంటే చికెన్ లివర్ అన్న. ఓకే చికెన్ లివర్, చికెన్ ఫ్రై. ఓకే దాని తర్వాత అది మటన్, ఓకే బోటి, తర్వాత ఫ్రాన్స్. చికెన్ అలాగే మనం రోజు తినేదే కాబట్టి అది. నీకన్నా? నాకు బోటి, లివర్, చికెన్ 2 చికెన్ అంటున్నాయి. ఇక ప్రాన్స్ అయితే ఫ్రాన్స్ బాగుంది బ్రో. ఫ్రాన్స్ చాలా బాగుంది. ఇంట్లో వచ్చేసినట్టు వచ్చింది బ్రో. ఫ్రాన్స్ నిజంగా చాలా బాగుంది. అది అదన్నా. నెక్స్ట్ ఇంకో ట్రిక్ చెప్పిన నేను. ఇక్కడికి వచ్చి ఆర్డర్ చేసుకునేటోళ్ళకి చిన్న ట్రిక్. ఒకటి ఆల్ మిక్స్ చెప్పండి. కర్రీలు ఎంత వేస్తుంది తెలుసా ఆంటీ? క్వాంటిటీ శుభ్రంగా వేస్తుంది. ఓకే, మీరు 3 4 వచ్చేసి ఇది కర్రీలు ఈజీగా. ఈ 450 ఒకటి ఆల్ మిక్స్ చెప్పి మిగతా నార్మల్ 150 రూపీస్ చెప్పేసి ఒకటి కర్రీ చెప్పుకోండి, ఒకటి ఫ్రై చెప్పుకోండి, ఒకటి చేప చెప్పుకోండి, అయిపోయిద్ది.
ఈ మాత్రం హింట్ ఇస్తే చాలు చెలరేగిపోతారు. ఇప్పుడు పడతాం పనులు, కొంచెం సేపు కెమెరా కట్టేసి ప్రశాంతంగా తినకపోతే మనసు మాటలతో పని అవుతుంది. తినాలి. సో గైస్ ఇదిగోండి ధనుష్ ఆంటీ వాళ్ళ అబ్బాయి. సో బయట పార్సిల్స్ దగ్గర కష్టపడుతున్నాడు అనమాట. ఇందాక వాళ్ళది వెహికల్ ఉంది కదా, వచ్చింది కదా, అది కూడా తీయించేస్తాను పోలీసు వాళ్ళు దమ్దం చేశారు. సో ఇగో మనం బయటకు అయితే వచ్చి వీళ్ళు పార్సల్ చేసి కష్టపడుతున్నారు అనమాట. ఆంటీ చెప్దాం అనుకుంటే ఆంటీ క్రౌడ్ వెళ్ళిస్తారు ఏంటి చెప్పండి, అవ్వదు కదా. సో అది అన్న బాయ్ అన్న, నా నెంబర్ ఇస్తా తీసుకో, కాల్ చేయండి. క్రియేట్ చేయి, నేను చెప్తున్నా కదా, మీ ఇద్దరు కలిసి యూట్యూబ్ ఇన్స్టాగ్రామ్ పెట్టండి, అది నాకు పంపించండి, ఇందులో కూడా పెడతాను. ఏంట్రా సింపుల్ మూమెంట్ బాగా చేయొచ్చు కదా. కాదు మా సబ్స్క్రైబర్స్లో అమ్మాయిలకి ఏమైనా డిస్కౌంట్ అయినా ఉంటే ఓన్లీ అమ్మాయిలకి డిస్కౌంట్ ఓన్లీ 2 లివర్ల ఇష్టం 1000 రూపాయలు. సో గైస్ అది ఆన్ దట్ నోట్ మరి ఇంకా సైనింగ్ ఆఫ్. మరి మనం రాజమండ్రిలో మరిన్ని వ్లాగ్స్ కలుసుకుందాం. ఫోటోనా? ఓకే బ్రో. ఈ స్మైలింగ్ గుర్తుపెట్టి మీ గారు తోపెళ్ళారు. బై బై.